Good evening, everyone. First of all, I would like to congratulate for the final year batch students, those who are completed Bachelor of Physiotherapy graduation ceremony day. So, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రహ్లాద్ సార్ గారికి, అదేవిధంగా మా సీనియర్ వైద్యులు మంజు సార్ గారికి, అదేవిధంగా చక్రధర్ సార్ గారికి, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ మేడం గారికి, అదేవిధంగా పరదేశ్ నాయుడు గారికి, అదేవిధంగా సోదరులు సోదర సమానులు సుదర్శన్ గారికి, అదేవిధంగా మా చంద్ర సార్ గారికి, అదేవిధంగా చైతన్యం నింపే చైతన్య సార్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి, ఎన్ఎస్ఎస్ నాయుడు గారికి, వారందరికీ నా తల వంచి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ విచ్చేసినటువంటి మీకు మరొకసారి హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెబుతూ, సో సాయంత్రం పూట చాలా ఆహ్లాదకరంగా ఉంది. పాస్ అయిన వ్యక్తులు, గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్న వ్యక్తులు, వారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు పట్టా మీ చేతిలో ఉంది కదా, మీరు ధైర్యంగా పట్టా పైకెత్తండి. ఏమని చెప్తారంటే, కాశ్మీర్ బార్డర్లో జెండా ఏ విధంగా అయితే భారతదేశ జెండా ఏ విధంగా మువ్వన్నెల రెపరెపలాడుతుందో, కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ నుంచి బయటికి వచ్చే స్టూడెంట్ ఈరోజు బయటికి వస్తున్నాడు అంటే అర్థమైంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేరు. ఎందుకంటే ఈరోజు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాను, పై నుంచి రోడ్డు మీద కూర్చున్నాను, రోడ్డు మీద నుంచి స్టేజ్ మీద కూర్చున్నాను. ఈ ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరంటే, ఆ రోజు 2002లో ఈ రోజు నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి పుల్లయ్యప్పన్న గారు. ఈ రోజు ఈ బ్యాచ్ చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నా అంటే, 2002 అక్టోబర్ 10వ తేదీ నా పొద్దున ఫౌండేషన్ పడింది. ఆ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ సుందర్ గారు వచ్చారు. మరి 20 సంవత్సరాల తర్వాత, అంటే 20 బ్యాచ్ తర్వాత ఈ రోజు వచ్చారంటే ఈ బ్యాచ్ ఎంత అదృష్టమో చూసుకోండి. ఆ రోజు మాకు దక్కినటువంటి అదృష్టం వైస్ ఛాన్సలర్ ఈ రోజు మీ బ్యాచ్ వాళ్ళకు దక్కింది. భవిష్యత్తులో నేను కోరుకుంటున్నాను, కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ కస్తూరి యూనివర్సిటీ స్థాయికి ఎదగాలని. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఫిజియోథెరపీ అంటే గుర్తొచ్చేది కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్. ఇది నేను మాటల్లో చెప్పట్లేదు, ఈరోజు నేను అనుభవించాను. కాబట్టి ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేశంలో మీరు ఎక్కడికి పోయినా కూడా, ఈరోజు మా బ్యాచ్లో మేము తీసుకుంటే ఇక్కడే చదువుకొని, ఇదే మట్టిలోనే కూర్చొని, ఇదే మట్టిలోనే తిరిగి, ఈరోజు కాలికి మట్టి అంటుకోకుండా విమానాల్లో తిరిగానంటే దానికి కారణం కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు న్యూజిలాండ్ దేశంలో వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డులు, డాలర్లు, నేను చూడనటువంటి వైభోగం కాదు, నేను చూడనటువంటి డబ్బులు కాదు. ఎందుకంటే మీకు ఇక్కడ కూర్చొని చెప్తాను చూడండి, ఇప్పటికి కూడా నేను నా వంతుగా నేను కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే ఫారిన్ పోవాలనుకుంటే, ఒక గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యుఎస్ఏ కానీ, యూకే కానీ, దీస్ ఆర్ మోస్ట్ టాప్ రేటెడ్ వరల్డ్ ఫిజియోథెరపీ పేయింగ్ జాబ్స్ అండ్ డెడికేటెడ్ జాబ్స్ ఇన్ ద వరల్డ్. మీరు వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటే నా తరఫున పంపించే కెపాసిటీ నాకుంది. మీరు ఎవరైతే కస్తూరి యాజమాన్యంతో మాట్లాడండి, IELTS టోఫెల్ క్లియర్ చేసుకోండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మేము 2007లో హైదరాబాద్ ఉస్మానియాలో ఇంటర్న్షిప్ చేశాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈ రోజు మీరు కూర్చున్నారు ఒక్కొక్కరు, మీ ఫెసిలిటీస్ చూస్తుంటే దేవుడు మళ్ళా టైం మిషన్లో వెనక్కి పంపిస్తే మళ్ళీ మీతో కూర్చొని 2002 బ్యాచ్ మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది నాకు. అంత ఉత్సాహం, అంత ఆనందం అవుతుంది. 20 ఏళ్ల కిందట చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, ఎక్కడ మార్పు లేదు. అందుకే లేడన్న ధైర్యమా, రారన్న నమ్మకమా చెప్పండి. మిగతా కాలేజెస్కి కస్తూరి ఫిజియోథెరపీ నుంచి వస్తున్నారు అంటే మిగతా కాలేజీలు కూడా ఆలోచనలో పడాలి. వాళ్ళు కూడా ఇదే కాలేజీని సామర్థ్యం పెంచుకోవాలి. కెపాసిటీ, క్యాలిబర్, కాండెట్, కమిట్మెంట్ కెపాసిటీ ఎవరికన్నా ఉందంటే అది ముందు కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీకే ఉంటుంది తప్ప మనల్ని చూసే ఇంకోరు ఇన్స్పైర్ అవ్వాలి. మాకు ఇన్స్పైర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నేల తల్లి
ఈ నేల మీద అడుగుపెట్టినటువంటి వెంటనే పేషెంట్కి ఏ విధంగా అయితే అల్ట్రాసౌండ్ నుంచి వేవ్స్ వెళ్తాయో ఈ నేలలో అడుగుపెట్టినటువంటి వెంటనే మాకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ వెనకాల రెస్పిరేషన్ ఉంది. ఆ రెస్పిరేషన్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. కాలేజీకి పునాది వేసి ఈ రోజు చిరస్మరణీయులైనటువంటి కుల్లాయిపన్న గారు మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళు మాకు ఒక్కటే చెప్పేవాళ్ళు, మీరెంత దూరం ఉన్నా పోండి, ఎక్కడికైనా పోండి, కాలేజీకి పేరు తీసుకురండి. మాకు ఆయన ఒకటే మాట చెప్పారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆయన మాకు ఎప్పుడో ఒకటే చెప్పిండేది, కాలేజీకి మంచి పేరు తీసుకురండి. కాలేజీకి మంచి పేరు తీసుకొస్తే ఏమొస్తుంది అంటే దాని వెనకాల కాలేజీకి వ్యాపారము అభివృద్ధి కాదు ఇక్కడ అర్థం. కాలేజీకి మంచి పేరు తీసుకొస్తే మనం ఒక ఇంటి ఆడపిల్ల ఇంకోరింటికి పోతుందంటే అత్తగారింట్లోకి పోయి కాపురం చక్కగా నిలబెట్టుకుంటే అది ఆవిడ కాదు, ఇచ్చినటువంటి తల్లి తండ్రికి ఎంత పెద్ద మంచి పేరు వస్తుందో. ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఎక్కడ చదివారంటే కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీలో చదివారని చెప్పుకునే స్థాయికి మనం రావాలి. మనల్ని చూసి 10 మంది చేరాలి. ఈ రోజు ఫిజియోథెరపీ అంటే ఎమకలించడం కాదు, ఫిజియోథెరపీ అంటే ఆయిల్ వేయడం కాదు, ఫిజియోథెరపీ అంటే మాలిష్ చేయడం కాదు, ఫిజియోథెరపీ అంటే మసాజ్ చేయడం కాదు, ఫిజియోథెరపీ అంటే చేతులు కట్టుకొని నిలబడడం కాదు, ఫిజియోథెరపీ అంటే పడుకున్నని నిలబెట్టడం, ఫిజియోథెరపీ అంటే ఇరిగిపోయిన చేతులు పైకి నిలబెట్టడం, ఫిజియోథెరపీ అంటే డాక్టర్లు పడుకోబెట్టి ఆపరేషన్ చేస్తే మనం నడిపించి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫిజియోథెరపీ అంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి ఆపరేషన్ చేస్తారు. కానీ నిలబెట్టే ధైర్యం కెపాసిటీ ఎవరికి ఉందంటే అది మనకు తప్ప మిగతా ఎవరికి లేదు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఫిజియోథెరపీ చదివితే తప్ప ఈ ధైర్యం ఇంకోరికి రాదు. ఎందుకంటే కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ మేము కూర్చుంటేనే స్టేజ్ మీద కాదు, మీరు కూడా స్టేజ్ మీద ఉన్నట్లు. ఎందుకంటే సింహాలు ఎక్కడ కూర్చున్నా సింహాసనం అది, దానికి సపోర్ట్ గా స్థానం అవసరం లేదు. మేము పైన కూర్చున్నా మీరు కింద కూర్చున్నా కాదు, ఎక్కడ కూర్చున్నా మనందరి సింహాసనాలు ఒకటే. మనం పని చేస్తే ఎలా ఉండాలంటే బయట పునాదులు కలాలి. బయట విదేశీ వాళ్ళు కూడా మనకు ఈ రోజు మీరు ఒక చూస్తే మొన్ననే కెనడా దేశము మోర్ దాన్ 1,50,000 ఫిజియోథెరపిస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఎవరైతే ఐఎల్స్ కంప్లీట్ చేసుకోండి, 9 out of 7 బ్యాండ్ తెచ్చుకోండి, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. అందుకే పెద్దలు ఎప్పుడు చెప్తారు, బాగా వినండి, బాగా రాయండి, బాగా చదవండి, బాగా మాట్లాడండి. ఈ 4 మాడ్యూల్స్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే తెచ్చుకోగలుగుతారో మీకు పిలిచి రెడ్ కార్పెట్ మీరు పరుస్తారు. ఇక్కడ పరిచే రెడ్ కార్పెట్ కాదు, లైఫ్ రెడ్ కార్పెట్ వస్తుంది. ఒక్కసారి ఫారిన్కి వెళ్ళండి, అక్కడే ఉండమని నేను చెప్పను. లర్న్ ఎడ్యుకేషన్, earn something whatever you want and return to serve your country. The same formula I have to apply. Foreign కి వెళ్ళాను, చదువుకున్నాను. At the age of 22 my salary was 7 lakhs per month in 2008. Just imagine at the age of 22 my salary was 7 lakhs. నెలకు 7 లక్షల రూపాయలు 22 ఏళ్ల వయసులో సంపాదించాను అంటే దానికి కారణం నాకు ప్రేరణ ఎవరంటే కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్. మీలాగా ఆ రోజు మాకు కాన్వకేషన్ కూడా లేదు. ఎందుకంటే కాలేజ్ నుంచి మొట్టమొదట పాస్ అయిన ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. యూనివర్సిటీకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారిని అడిగితే నీ ఒక్కడికి కాన్వకేషన్ మేము ఇలేమని చెప్పారు. సైలెంట్ గా రూమ్ లో కాన్వకేషన్ తీసుకున్నాను, ఫారిన్కి వెళ్ళిపోయాను. ఈ రోజు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ప్రహ్లాద్ సార్ గారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ అడ్మిషన్ తీసుకుందామని, కానీ ఏజ్ సహకరించదు. అందువల్ల మీరు వేసుకునే ప్రతి యాప్రాన్ కోటు వెనకాల ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ కోటు తెలుపుంటుందేమో కానీ దాని వెనకాల మీ తల్లిదండ్రుల కష్టం ఉంటుంది, దాని వెనకాల మీ తల్లి పడే బాధ ఉంటుంది, దాని వెనకాల మీ తండ్రి పడే తపన ఉంటుంది, దాని వెనకాల కనిపించినటువంటి అనేక కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఎప్పటికప్పుడు మీ తల్లిదండ్రులను గౌరవించండి. చదువు రావాలంటే పెద్ద బుక్కులు చదవాల్సిన పనిలే, 3 చేస్తే చాలు. ఏమా 3 అంటే తల్లిదండ్రుల్ని ప్రేమించండి, గురువుల్ని ఆరాధించండి, సీనియర్లను రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ 3 చేస్తే చదువులమ్మ ఎందుకు రాదు? లక్ష్మీదేవత ఎప్పుడైనా కూడా 70 ఏళ్ల వయసులో లక్ష్మీదేవత వస్తుంది, కానీ సరస్వతి ఉంటేనే లక్ష్మీదేవత వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సరస్వతి కటాక్షం ఉంటేనే లక్ష్మీదేవత వస్తుంది. ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. అట్ ద ఏజ్ ఆఫ్ 64 అపోలో ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. నౌ హిస్ ఏజ్ ఈజ్ 94. సో ఆల్మోస్ట్ హీ వాజ్ అర్నింగ్ మోర్ దాన్ 20,000 crores of rupees per annum. అదేవిధంగా మా రూమ్మేట్స్ లో కొంతమంది న్యూజిలాండ్ లో ఉండ్రి, ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్, సిడ్నీలో వెల్ సెటిల్డ్ అయిపోయినారు.
వెల్ రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఈ రోజు మా రూమ్మేట్లో ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఒక సందీప్ అనే కుర్రాడు ఉండే, మాతో పాటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆక్లాండ్ యూనివర్సిటీలో చదువుతుండే. ఆ పిల్లోడు ఈ కనీసం అన్నం పెట్టడానికి కూడా రానటువంటి స్థితి. ఆ అబ్బాయి ఈ రోజు ఏం చేస్తున్నాడంటే మెల్బోర్న్ లో రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టేసి, బాగా గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టడానికి కూడా రానటువంటి అబ్బాయి మా రూమ్మేట్ ఈ రోజు మెల్బోర్న్ లో రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి సంవత్సరానికి ఇండియన్ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటే అది కేవలం ఫిజియోథెరపీ వల్లనే సాధ్యమైంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ కార్పెట్ వచ్చాయి. ఈ రోజు న్యూజిలాండ్ ఓపెన్ చేసింది స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ. ఆస్ట్రేలియా కూడా స్కిల్డ్ వీసా ఇస్తుంది. ఎవరికి ఇస్తారు స్కిల్స్ అంటే కాలేజీలో సభ్యతగా నేర్చుకోవాలి, కాలేజీలో గురువులను ఆరాధించాలి, పెద్దలను ప్రేమించాలి. ఈ 3 చేసినప్పుడు ఆటోమేటిక్గా చదువు అదంతకదే వస్తుంది తప్ప మనం చదువు మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఎప్పుడైతే మనం తోటి సహోదరులను మనం రెస్పెక్ట్ ఇస్తామో, గౌరవిస్తామో, కాలేజీ యాజమాన్యం పట్ల అంకిత భావంతో మనం ఉండగలుగుతామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా. నేను ఒకటే చెప్తాను, మీకంటే తోపు ఎవడు లేడు. ఎవడైనా కూడా ఆకాశం కిందనే తప్ప ఆకాశం పైన ఎవరు లేరు. ఒకవేళ ఆకాశం పైన ఉన్నారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురు తప్ప ఎవరు కాదు. అందరూ ఎవరు చేసినా ఆకాశం కిందే చేయాలి. అందుకు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, గ్రాడ్యుయేషన్ డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బయటికి వెళ్తారు. ఎంపీటీ ప్లాన్ చేసుకోవాలన్నా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మీద వెళ్ళాలన్నా ఇమ్మీడియట్గా టైం వేస్ట్ కాకోకుండా ఐఎల్స్ టోఫెల్ రాసేసేయండి. టోఫెల్ యూఎస్కి వెళ్ళే వాళ్ళు రాయండి. ఐఎల్స్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. లేదు పీటీ పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు, అది కూడా 4 మాడ్యూల్స్, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. ఎందుకంటే ఇవి ఉంటేనే వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ అనే వీసాలు ఈరోజు దండిగిస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో సెటిల్ అవ్వాలని కూడా అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు చాలా మంది ఫిజియోథెరపిస్ట్లకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఫారిన్కి వెళ్ళాలి, ఫారిన్లో చదువుకోవాలి. కానీ మీకు ఆ ఆపర్చునిటీ ఇప్పుడు కూడా ఉంది. త్వరగా ఎగ్జామ్స్ క్లియర్ చేసేసుకోండి. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించండి. సంప్రదిస్తూ మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోండి. అరే రోడ్డు మీద పడిపోయినానే మనం ఎత్తి పైకి లేపిస్తామే, మనం నడవడం లేమా చెప్పండి? ఏ తమ్ముళ్ళు మనం నడవలేమా? ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వేస్తుంటే మీ వెనకాల మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు వస్తారు. అదేవిధంగా కాలేజీ వాళ్ళు ముందుకు వస్తారు. నా వంతు సహాయం ఏమున్నా కూడా నేను చేయడానికి కూడా రెడీగా ఉంటాను, ఈ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎవరికైనా కానీ. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వెళ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నేను కళ్ళారా చూశాను. నా రూమ్మేట్స్లో చాలా మంది కనీసం వాళ్ళ తండ్రి, ఒక ఎగ్జాంపుల్, ఆ రోజు ట్రాక్టర్ డ్రైవర్, కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో చైన్ అంటే పిజ్జా హట్, కేఎఫ్సీలు వాళ్ళ చైన్ అవుట్లెట్స్ కొనేశారు. ఒక ఫిజియోథెరపీ డాక్టర్స్ మోర్ దాన్ 10 కేఎఫ్సీలు స్టార్ట్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు. అందువల్ల ఎవరైనా సరే ఫారిన్కి వెళ్ళాలన్నా కష్టపడి ఎగ్జామ్స్ రాయండి, లీగల్గానే పోండి. కన్సల్టెన్సీలు నమ్ముకొని, వ్యాపార సంస్థలు నమ్ముకొని ఇల్లీగల్గా పోయి ఇబ్బందులు కూడా పడద్దండి. చాలా మంది నేను కొన్ని వింటుంటాను, ఫారిన్కి వెళ్ళాలని చెప్పి కొంతమంది ఎగ్జామ్స్ రాసి కన్సల్టెన్సీలకు డబ్బులు ఇచ్చి మోసపోయి లూటీ చేసుకొని, అలా కాకోకుండా లీగల్గా ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా ఉంటే అలా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 4th ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తూ, మిగతా 3 ఇయర్స్ మీకు ఒక అవకాశం ఉంది. ఈ 3 ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఒక్కొక్క స్టెప్ మీరు ఎక్కుతూ రండి. మీరు ఎక్కుతూ ఉంటే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, గమనిస్తుంది, కాలేజీ యాజమాన్యం మిమ్మల్ని గుర్తిస్తుంది. అదే తప్ప జీవితం చాలా ఉంది. ఎంత ఉంది జీవితం అంటే స్కై ఇస్ ద లిమిట్. మీరు వెళ్ళగలగాలి, ఆపర్చునిటీని తీసుకోగలగాలి. మీరు ఎంత తీసుకోగలిగితే అంత ఇవ్వడానికి కాలేజీ వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు తీసుకోగలిగితే మాట్లాడే వ్యక్తులు ముందుకు రావడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మా క్లాస్మేట్లో చాలామంది, కొంతమంది యుఎస్లో సెటిల్ అయిపోయినారు, కొంతమంది న్యూజిలాండ్లో సెటిల్ అయిపోయినారు, ఒకరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయినారు. దే ఆర్ వెల్ సెటిల్డ్ అన్నమాట. ఇండియాకు రమ్మన్నా కూడా రాలేనటువంటి టైము. కానీ నేను ఒకరిని వచ్చి ఇక్కడే ఉండిపోయినాను. ఆకాశంలో తిరిగిన, నడి రోడ్డు మీద కూర్చున్నా. ఈరోజు మీకు ఒక స్ఫూర్తి అని ఇందాక మా సోదరుడు సుదర్శన్ గారు చెప్పారు. ఒకే ఒక స్ఫూర్తి ఏదంటే
2017లో ఇండియాలోకి వచ్చి ఇదే టీవీ టవర్ రోడ్డు కుక్కపిల్ల యాక్సిడెంట్ అయి నడు రోడ్లో కూర్చుంటే నా మోకాలే 12 ముక్కలు అయిపోయి 36 గుట్లు పడిన ఈ రోజు నడవగలుగుతున్నా అంటే అది కెపాసిటీ క్యాలిబర్ కాంటాక్ట్ కేవలం ఫిజియోథెరపీ చదవడం వల్లే సాధ్యమైంది. ఈ రోజు మేము ముందర నిలబడగలిగాం తప్ప అది కూడా కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ నాకు ఇచ్చినటువంటి అవకాశం. అందువల్ల ఫిజియోథెరపీ మనం చదివితే ఏమవుతుందంటే ముందు మనకు లైఫ్ స్టైల్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, డెడికేషన్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. ఎప్పుడైతే ఇవి నేర్చుకోగలుగుతామో ముందుకు వెళ్ళగలుగుతాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాయం సంధ్య వేళ మీరందరూ ఇక్కడికి వచ్చి కాలేజీ వాళ్ళు నన్ను పిలిపించినందుకు మీ అందరికీ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు, మహిళా మాతృమూర్తులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లలకు, అదేవిధంగా సీనియర్స్కు, కాలేజీ యాజమాన్యానికి, అదేవిధంగా మీడియా సోదరులకు, జూనియర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మిగతా 3 years వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.